ఏదేదో అమ్ముకుంటా ఉంటుంది అనమాట. రకరకాల వాటిని అమ్ముకుంటా ఉంటుంది. నది ఒడ్డున సువార్త మనం ప్రకటిస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో చర్చెస్ లేవు అమ్మా, ఆ రోజుల్లో చర్చెస్ లేవు. గుట్టల మీద, కొండల మీద, నదుల పక్కన, బీచ్ల పక్కన సువార్త మనం ప్రకటిస్తూ ఉంటే, నది పక్కన సువార్త మనం ప్రకటించడానికి పౌలు శీల అక్కడికి వెళ్ళారు. ఎవరమ్మా? పౌలు శీల. పౌలు మహాశయుడు, అపోస్తలుడు పౌలు అక్కడికి వెళ్ళాడు వాక్యం ప్రకటించడానికి. వెళ్ళినప్పుడు అక్కడికి లూది అనే వ్యక్తి వచ్చింది. అమ్ముకుని నెత్తి మీద బుట్ట పెట్టుకుని అక్కడికి వచ్చేస్తే వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు, రక్షణ గురించి ప్రకటిస్తూ ఉన్నాడు అపోస్తలుడు పౌలు. ఆమె రాస్తుంది అక్కడ, ఆమె పేరు లూదియా. అక్కడ రాస్తుంది భక్తిగల స్త్రీ అని రాస్తుందన్న. భక్తిగల స్త్రీ. భయం, దేవుడంటే భయం ఉంది, భక్తి ఉంది, కానీ ఆమెకు బాప్తిజం లేదు. ఏమి లేదమ్మా? చెప్పదు త్వరగా. ఏమి లేదు? బాప్తిజం లేదు. దేవుని వాక్యం ఉంది, దేవుని మాట శ్రద్ధగా వింది. ఏమన్నా తెలుసా? అయ్యా, మీరు మా ఇంటికి రావాలంది. ఎవరిని? పౌలు శీలను. అంతేకాదు, మా ఇంటికి వెళ్ళే ముందు మాకు రక్షణ ఇవ్వండి అంది. వెంటనే బాప్తిజం పొందిందంట. అక్కడ నదిలో బాప్తిజం పొంది ఆ ఇంటి వరకు కూడా బాప్తిజం ఇచ్చి ఏం తెలుసా, నేను మరి నన్ను నమ్మితే, నేను యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచానని మీకు తెలిస్తే, మీరు అనుకుంటే, అయ్యా మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అయ్యా అని తీసుకెళ్ళింది. ఆ ఇంటికి. ఎవరింటికి? లూదియా వాళ్ళ ఇంటికి. ఎవరిని తీసుకెళ్ళిందమ్మా? పౌలును శీలను తీసుకెళ్ళిందంట. చూసారా ఎంత బాగుందో సాక్ష్యం. వాక్యం రక్షణ పొందినప్పటికప్పుడే చాలా మంది ఎన్ని సంవత్సరాలు పొడిగిస్తూ ఉంటారు రక్షణ కోసం. దేవుని నమ్మక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. లోకాన్ని నమ్మి ఎవరెవరో చెప్పిన మాటలు విని ప్రభువుని నమ్మక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ ప్రభు అంటున్నాడు, నా మాట శ్రద్ధగా విని నా కొరకు నీవు జీవిస్తే, నా ఆజ్ఞలు పాటిస్తే, నిన్ను, నీ కుటుంబాన్ని, సమస్తాన్ని దీవిస్తానన్నాడు. సమస్త జన్మ కంటే నిన్ను హెచ్చిస్తానన్నాడు ప్రభు. అక్కడే ఆగిపోతున్నారు చాలా మంది, అక్కడే ఆగిపోతూ ఉన్నారు. కానీ ముందుకు రావాలి. బాప్టిజం లేక అక్కడ ఆగిపోతున్నారు. ప్రార్థన చేస్తే చాలుగా అనుకుంటున్నారు, లేక బాప్టిజం పొందిన వాళ్ళు చాలు అనుకుంటున్నారు, అక్కడే ఆగిపోతున్నారు. ఇంకా అడుగులు ముందుకు వేయాలి. దేవుని మార్గాలు అడుగులు ముందుకు వేయాలి. దేవునితో సహవాసం చేయాలి. దేవుని మాట వినాలి. దేవుని స్వరం వినాలి. దేవుని కొరకు జీవించాలి. దేవునికి నీకు ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ప్రభు నీతో ముచ్చటించాలి. అది జరగాలి జీవితంలో. అలా జరిగినప్పుడు జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని నామానికి, నీ కుటుంబానికి మేలుకరంగా ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. మాట వినకపోతే ఏం జరుగుతుంది? మాట వింటేనేమో లూదియా రక్షణ పొందింది, తన కుటుంబానికి కూడా రక్షణ ఇచ్చింది. నోవాహు దేవుని మాట విన్నాడు, మాట వింటే తనను తన కుటుంబం కూడా రక్షింపబడింది. ఈ రోజున మనం చదివాం. మాట వినని వాళ్ళు ఉన్నారు, దేవుని మాట అశ్రద్ధ చేశారు. లోతు భార్య ఏమైంది? ఉప్పు స్తంభం అయింది. అమ్మా వెనక చూడొద్దమ్మా, ఆ పాడైపోయిన, లేకపోతే భయంకరమైనటువంటి ఆ గ్రామాన్ని నువ్వు చూడొద్దు, ఆ పట్టణాన్ని నువ్వు చూడొద్దు అంటే తిరిగి చూసింది. ఏమ్మా చూసిందా లేదా? చూసి మరలా దేవుని క్రియలు తనలో జరగాలి. వాస్తవానికి లోతు ఎంత భక్తిపరుడో, తన భార్య కూడా అంత భక్తిపరంగా ఉండాలి సాధారణంగా. కానీ వెనక్కి తిరిగి చూసింది సొదొమ గొమొర్రా అగ్నిలో, గంధకాలలో కాలిపోతా ఉంటే, ఆ స్టోరీ అంతా మీకు తెలుసు, గుర్తునే ఉంటుంది. కాలిపోతా ఉంటే ఆ ప్రజలు కూడా దుర్మార్గంగా ప్రవర్తిస్తే దేవుడు అగ్ని గంధకాలను కురిపిస్తే, అమ్మా నువ్వు చూడొద్దు, నీ ఇంటిలో బిందెలున్నా, బంగారం ఉన్నా, వజ్రాలున్నా, వైడూర్యాలున్నా, నీ అల్లులు కాలిపోతున్నా, లేకపోతే నీ రక్త సంబంధాలు పాడైపోతున్నా, కాలిపోతున్నా, నీ సంపద వైపు చూడొద్దమ్మా, తిరిగి చూడొద్దమ్మా. అమ్మా వింటున్నారా? వెనక వైపు తిరగొద్దమ్మా అంటే తిరిగింది. ఏమైందమ్మా? నేటికి ఉందంటే ఉప్పు స్తంభం. అది కొంతమంది ఫారెన్ ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే వెళ్ళి ఆ ఉప్పు స్తంభాన్ని చూసొస్తారు. వెళ్ళి దాన్ని ఇటు కొట్టి ఇట్లా నాగితే ఉప్పు కొట్టదంట. ఇప్పుడు కూడా దానికని ఉప్పు స్తంభం పేరు పెట్టారు. ఒక మనిషి ఎట్లా మారింది? ఉప్పు
ఉపస్తంభముగా మారింది దేవుని మాట వినకపోవడం ద్వారా. ఏమైద్దిలే అనుకుంటారు చాలా మంది, ఏమైద్దిలే అనుకుంటారు, నిర్లక్ష్య ధోరణి, అందువల్ల అట్లా అయిపోయింది. ఇంకా ఉన్నారు, సౌలు రాజు దేవుని మాట వినలేదు, ఎట్లా మారిపోయాడు? వేరే శత్రువుని పిలిచి ఎవరైనా పొడవరా అని చచ్చిపోయాడు. ఇతను ఎవరు? దేవుని చేత అభిషేకం పొందిన ఇజ్రాయేల్ దేశానికి మొట్టమొదటి రాజున. నన్ను పొడువు అంటే పొడిచేసి చచ్చిపోయాడు. తర్వాత సంసోను వినలేదు దేవుని మాట. దెలీలా అనే ఆమె కోసం, ఒక స్త్రీ కోసం ఏం చేసి తెలుసా? తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అప్పుడు దాకా ఇజ్రాయేలులను తన ప్రజలను రక్షించడానికి దేవుడు న్యాయాధిపతికి పంపించాడు సంసోన్ని, తన ప్రజలను కాపాడటానికి, తన ప్రజలను శత్రువుల బారిన పడకుండా కాపాడటానికి దేవుడు పంపిస్తే బలమిచ్చాడు. 1000 ఏనుగుల బలం అంటారే, అంత బలమిచ్చాడు ఈయనకి. సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఎవరికి ఉపయోగించాడు? ఫిలిస్తీ దేశంలో ఉన్న ఒక దెలీలా అనే అమ్మాయికి వాడాడు ఆ శక్తి అంతా. సీక్రెట్ అంతా చెప్పేశాడు, సీక్రెట్ చెప్పాడు. ఏంటి ఆ సీక్రెట్ అని అంటే, తనలో కూడా తన శక్తి ఎక్కడ ఉంటుందంటమ్మా? శక్తి ఎక్కడ ఉంటుంది? తన పవర్ అంతా ఎక్కడ ఉంది? జుట్టులో ఉంది. చెప్పేశాడు. 2 కళ్ళు పొడిచేశారు. ఎవరు? ఫిలిస్తీన్లు, శత్రువులు, బొమ్మలకు మొక్కేవాళ్ళు, దేవుణ్ణి, ఇజ్రాయేల్ దేవుణ్ణి దూషించేవారు, సృష్టికర్తలను తిట్టే వారు ఏం చేశారమ్మా? ఒక వ్యక్తిని ఏం చేశారు? కళల్లో దప్పనాలు పెట్టి పొడిచేశారు, సోలాలు పెట్టి పొడిచేశారు. కళ్ళు 2 పోయినాయి. వేలాడుతూ ఉన్నాడు. వేలాడుతూ ఉంటే ప్రభువా తప్పు